వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ. సెకండ్ ప్రోమో చూశాను. సెకండ్ ప్రోమోలో డీటెయిల్గా ఏముందో చెప్తాను మామ. నాగ్ సార్ అయితే కనుక అందరికీ ఒక్కళ్ళొక్కళ్ళని గొడవ పెట్టడానికి నాగ్ సార్ అయితే కనుక ఆయన పాత్ర పోషిస్తూ యాజ్ ఏ హోస్ట్గా మామూలుగా చేయట్లేదు మామ. ఇప్పుడు మెయిన్గా టాపిక్ ఏంటంటే కనుక ఒక రాజ్యం ఉంటుంది. అంటే యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే కనుక నాగ్ సార్ చెప్తారు అండ్ డీటెయిల్గా. ఇది రణరంగంలో ఒకళ్ళు విన్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక విన్నర్ ఉంటారనమాట. ఆ విన్నరు దాని తర్వాత మంచిగా ఆటగాడు ఎవడైతే ఆడుతున్నాడో ఆడికైతే కనుక ఒక బ్యాక్ స్టాపర్ ఉంటాడు, ఒక ఎనిమీ ఉంటారని చెప్పి అందరికీ బ్యాక్ స్టాప్ ఎవరు ఎనిమీ ఎవరని చెప్పి ఒకళ్ళనొక్కళ్ళని ఇండివిజువల్గా అడుగుతారు మామ. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక దీంట్లో ఎవరికి పాజిటివ్గా ఉన్నారు, ఎవరికి నెగిటివ్గా ఉన్నారు, ఇన్ ఫ్యూచర్స్ దాని తర్వాత రిమైనింగ్ 2-3 వీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీక్స్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరికి సపోర్ట్ చేయట్లేదు, దాని తర్వాత స్టిల్ ఇప్పటిదాకా ఎవరెవరిని ఆపారు, ఎవరెవరి మధ్య గొడవలు జరిగినాయి అని చెప్పి ఇక్కడైతే కనుక క్లియర్ కట్గా తెలియడానికి ఈ టాస్క్ అయితే కనుక పెట్టినట్టు క్లియర్ కట్గా అర్థమైపోయింది మామ. దీంట్లో ఎవరెవరు కొట్టుకున్నారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఎవరెవరు తిట్టుకున్నారు, దాని తర్వాత కింద పడి దొరిలారో, దాని తర్వాత కింద పడి కొట్టేసుకున్నారో ఏంటని చెప్పి డీటెయిల్గా ప్రోమోలు చూసినప్పుడు మీకైతే కనుక డీటెయిల్ చెప్తాను మామ. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మామ. ప్రతి ప్రోమో మీ దాకా తీసుకొస్తున్నానంటే మీరు చూసి లైక్ కొడతారని చెప్పి అన్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కనుక ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను మామ. ఎవరెవరిని ఎనిమీ అన్నారు, ఎవరెవరిని బ్యాక్ స్టాపర్ అన్నారు ఖచ్చితంగా ముందు చదివిపిస్తాను మీకైతే కనుక. బర్నీ గారు అయితే కనుక ఎనిమీ డీమాన్గా పెట్టారనమాట. సంజన కూడా ఎనిమీగా ఉందన్నమాట. సంజన ఏమో బ్యాక్ స్టాపరు, డీమాన్ ఏమో. సో భరణి ఎనిమీగా డీమాన్ అన్నాడు, దాని తర్వాత బ్యాక్ స్టాపర్ సంజన అనమాట. భరణి డీమాన్ ఎనిమీగా ఎందుకన్నారంటే తనకి స్ట్రాంగ్ ప్లేయర్ అంట. డీమాన్ నిజంగా స్ట్రాంగ్ ప్లేయరే, ప్రతి గేమ్లో మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే డిపెండ్స్ ఆన్ భరణి డీమాన్ పవర్ తనకి స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తనైతే కనుక ఎనిమిది పొజిషన్లో పెట్టాడు. సంజన అయితే కనుక బ్యాక్ స్టాపర్ అంట. ఎందుకంటే ఆవిడ ఇక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు ఖచ్చితంగా, అది మాత్రం డ్యామ్ షూర్. బట్ ఇంకో విషయం ఏంటంటే మొన్న ఆయన విషయంలో పర్టికులర్గా తను చాలా హెల్త్ ఇంపార్టెంట్ అయిన టాబ్లెట్స్ కూడా తను దాచేసింది. అది ఏ మాత్రం కరెక్ట్ అయితే అనిపించలా. బట్ ఆవిడ ఎందుకు చేశారో దాని తర్వాత భరణి అన్న అంటది. దాని తర్వాత లాట్ ఆఫ్ వీక్స్లో ప్రీవియస్ కొన్ని వీక్స్ బ్యాక్ కూడా తనైతే కనుక బలైన్ అన్న బర్నీ అన్న అని చెప్పి దాని తర్వాత కొన్ని పాయింట్స్లో అనవసరంగా బర్నీని అయితే కెలికి ఆ పాయింట్స్లో అసలు తను పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా బర్నీ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసింది. అందువల్ల చెప్పి బర్నీ అయితే చెప్పారనమాట. దాని తర్వాత డీమాన్ పవన్ అయితే కనుక ఇమాన్యుయల్ కళ్యాణ్ వచ్చేసి బ్యాక్ స్టాపర్ అంట. సో ఇమాన్యుయల్ ఎనిమీ ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ ఏంటంటే కనుక తనకి ఏదైతే కెప్టెన్సీ టాస్క్లా కానివ్వండి, దాని తర్వాత ప్రీవియస్ టాస్క్లో ఏదైతే బెడ్ టాస్క్లు అయినా, దాని తర్వాత ఇంకా కొన్ని టాస్క్లు జరిగినాయి కదా, ఏదైతే ఆ టాస్క్లో ఉన్నాయో ఆ టాస్క్ రిలేటెడ్గా తనకైతే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో తనకి సపోర్ట్ ఇవ్వలేదని, తనని కెప్టెన్సీ కంటెంటర్లో తీసుకోమని చెప్పలేదని చెప్పి, దాని తర్వాత ఇంకా రిమైనింగ్ టాస్క్లో ఫస్ట్ వీక్ నుంచి తనైతే కనుక ఎక్కడ సపోర్టివ్గా చూడలేదని చెప్పి 3rd వీక్లో అయిన గొడవ గురించి కూడా డిస్కస్ చేస్తారనమాట డీమాన్ పవర్ ఇక్కడైతే కనుక డీటెయిల్గా. దాని తర్వాత ఏదైతే కింగ్స్ వర్సెస్ ప్రజా జరిగిన గేమ్లో కెప్టెన్సీ కంటెంటర్లో తీసుకోలేదని, తననైతే కనుక రెబల్ టాస్క్ నుంచి తీసేశారు, ఎలిమినేట్ చేశారని చెప్పి అన్ని పాయింట్స్ మీద డిస్కషన్ చేస్తూ ఇమాన్యుయల్ అయితే కనుక డీమాన్ పవన్ తనకైతే కనుక ఎనిమిది అని చెప్పాను అనమాట. బ్యాక్ స్టార్ అయితే కళ్యాణ్ బ్లాక్ స్టాపర్ అయితే కనుక కళ్యాణ్ అని చెప్పాడు. కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పాడు. ఏదైతే డ్రాగన్ గేమ్ ఉందా, సో ఆ డ్రాగన్ గేమ్లో తన లోపల ఉండి తను నన్ను ఓడించి తన కెప్టెన్సీగా అవుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడని చెప్పి డీమాన్ పవన్ అయితే కళ్యాణ్ గురించి చెప్పాడు అనమాట. అసలు ఇది కరెక్టే కాదు. ఏ రోజు కళ్యాణ్ డీమాన్ పవన్ గురించి అడుకోడు, మొమ్మాటి కళ్ళలో కూడా అనుకోడు. సో ఇమాన్యుయల్ అయితే కనుక కళ్యాణ్ ఎనిమి అన్నాడు. దాని తర్వాత డీమాన్ని బ్యాక్ స్టాపర్ అనమాట. తను ఏం వేరేలా ఏం మాట్లాడాల, ఇమాన్యుయల్ అయితే నిజంగా జెన్యున్గా స్టెబిలిటీగా ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఇద్దరు నాకు స్ట్రాంగ్ కాబట్టి నేనైతే కనుక వీళ్ళని ఈ పొజిషన్స్లో ఉంచాను సార్ అని చెప్పి తను జడ్జిమెంట్ ఇస్తారనమాట. అందరిలాగా నెగిటివ్ కామెంట్స్, అందరిలాగా మనసులో అన్ని గచ్చి అంతా పెట్టేసుకొని లేనిపోయినవి అన్నీ చెప్పేసేసి సో ఆడియన్స్ ముందు నాగ్ సార్ ముందు కంప్లైంట్ చెప్పినట్టుగా చెప్పలేదన్నమాట. చాలా జెన్యున్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు అనమాట ఇమాన్యుయల్ అయితే కనుక. చెప్పిన విధానం కూడా వీళ్ళిద్దరు నాకు స్ట్రాంగ్ కాబట్టి నేను ఒక ఎనిమిని ఒకరిని బ్యాక్ స్టాపర్గా ఎంచుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పి నాగ్ సార్కి డీటెయిల్గా చెప్పాడు. సూపర్ అనిపించింది నాకైతే కనుక. దీని తర్వాత
తనుజ అయితే కనుక ఎనిమి అయితే కనుక డీమాన్ పవన్, ఈమె ఇక్కడ బ్యాక్ స్టాపర్ వచ్చేసి ఇమాన్యుల్ అంట. ఎనిమి గురించి తనైతే కనుక డిస్కస్ చేయదు, డీమాన్ గురించి అక్కడ పెట్టేసి ఉంటుంది. దాని తర్వాత ఇమాన్యుల్ అయితే బ్యాక్ స్టాపర్ అంట. తను బ్యాక్ స్టాపర్ అంటే కనుక ఎందుకు పెట్టిందంటే కదా, లాట్ ఆఫ్ రీజన్స్ చెప్పేది. తను ఎక్కడ సపోర్టివ్గా అనిపించట్లే, నాకు ఏ రోజు తను సపోర్ట్ చేయలేదు, పైగా నాకు సపోర్ట్ చేస్తాడని చెప్పి సపోర్ట్ చేయడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాకు సపోర్ట్ చేస్తానని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీతి చౌదరి విషయంలో ఈ డిస్కషన్ వచ్చింది. లాస్ట్ వీక్లో కెప్టెన్సీ కంటెంటర్లో తను తొలగించడానికి ఇమాన్యుల్ మెయిన్ కారణం అని చెప్పి డిస్కస్ చేస్తారు అనమాట తనుజ. అక్కడ రీతు చౌదరి తనుజ ఒకటి కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్గా వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు, అదొక పాయింట్. రీతు అయితే కనుక కళ్యాణ్ని ఎనిమిగా పెట్టుకుంది, ఇమాన్యుల్ని బ్యాక్ స్టాపర్గా పెట్టుకుంది. కళ్యాణ్ని ఎనిమిగా పెట్టుకుంది ఏంటంటే కనుక ఫస్ట్ వీక్ నుంచి తనకు సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని చెప్పి అక్కడ వేరే వాళ్ళని పెట్టడానికి, అసలు భరణి గారిని ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కదా. భరణి గారు కూడా రీతు చౌదరికి పెట్టాల, వాళ్ళిద్దరు ఏంట్రా బాబు కుమ్మక్కయ్యారా అన్నట్టుగా అనిపించింది నాకైతే అక్కడ. దీని తర్వాత రీతు చౌదరి ఇమాన్యుల్ని ఎందుకు పెట్టిందో చెప్తాను చూడమా. మెయిన్గా ఇమాన్యుల్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే కనుక ఏదైతే కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ టైం జరిగిందో, సో ఆ టాస్క్ దగ్గర డైరెక్ట్గా తనుజాతో చెప్పాడనమాట, నేనైతే కనుక రీతు చౌదరిని నమ్మి అయితే కనుక నేను రిస్క్లో ఆ గేమ్ అయితే కనుక రిస్క్లో పెట్టాలని చెప్పి అనుకోవట్లేదని చెప్పి తను క్లియర్గా చెప్పాడు ఓట్స్. అంతవరకు బాగానే ఉందండి. తన ఓట్స్ క్లియర్గా చెప్పిన తర్వాత ఏంటి ప్రాబ్లం, తన ఒపీనియన్ తను చెప్పుకోవడంలో తప్పే ఉందా? తను ఎక్కడ సపోర్ట్ చేస్తాడని చెప్పలేదే, కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే కనుక రీతు చౌదరి డీమాను కావాలని చెప్పి ఇమాన్యుల్ ఇద్దరు ఒక మాట మీద అనుకొని ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుల్ని టార్గెట్ చేశారన్నమాట. రీతు చౌదరి డీమాన్ పవన్ వీళ్ళిద్దరు అయితే కనుక డీమాన్ పవన్ ఏమో స్నేహం అది ఇదని చెప్పి తొక్కతోలు అని చెప్పి డీమాన్ పవన్తో క్లోజ్గా ఉండి మనోని అయితే కనుక నిన్న ముంచేశాడనమాట ఊబిలా. ఆ విషయం తెలుసుకుంటే మన ఇమాన్యుల్ దగ్గర చాలా బాగుంటుంది. రీతు చౌదరి అయితే కనుక మన డీమాన్ పవన్కి పసర నూరిపోస్తుంది అనమాట. డీమాన్ పవన్నే మన టార్గెట్ అని చెప్పి ఫస్ట్ నుంచి మీరు కావాలంటే లాస్ట్ ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెంటర్లు కూడా చూసుకోండి. డే వన్ నుంచి కాకపోతే 6 నుంచి 7 వారాల దగ్గర నుంచి ఖచ్చితంగా డీమాన్ పవన్నే రీతు చౌదరి వీటిని అయితే కనుక టార్గెట్ చేశారు ఇమాన్యుల్ అని. అది కరెక్ట్ కాదు. నిన్ను ఎక్కడ కెప్టెన్సీ కంటెంట్లో సపోర్ట్ ఇస్తానని అనుకోలేదు, నువ్వే అనుకున్నావు అనమాట. నువ్వే మనసులో అన్ని లేనిపోయిన వ్యవహారాలతో ఇమాన్యుల్ బ్యాట్ చేయాలని చెప్పి చూస్తున్నావు అని చెప్పి నాకైతే క్లియర్ కట్గా అర్థమైంది మామ. దీంట్లో అయితే కనుక ఇది మెయిన్ కంటెంట్ ఈ వీడియోలో. నెక్స్ట్ ప్రోమో ఇంకోటి రిలీజ్ చేశారు మామ, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఒక్కొక్కల చీటి చినిగిపోద్ది అనమాట. ఎందుకు చినిగిందో ఏంటో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.